ఓ రసవాదం 369 ఛానల్ అందరికీ నమస్కారం. ఈరోజు చూపించేది మీకు ఒక డెన్సిటీ యాసిడ్ ప్రూఫ్ వెండి. అలాగే దాన్నే నైట్రిక్లో వేసి మనం వేడి చేస్తే మనకి రజన్గా మనకి మెటల్ కావాల్సిన మెటల్ దిగుతుంది. అదొక రకమైన మెటల్ దిగుతుంది. ఇదేంటంటే మనకి మిషన్ టెస్ట్ కూడా వస్తే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డెన్సిటీ వెండి ఇప్పుడు పాదరసంతో డెన్సిటీ వెండి పాదరసాన్ని కెమికల్లో వేసాను. ఈ కెమికల్లో వేసిన తర్వాత మిగతా కెమికల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చూడండి. ఇవన్నీ కూడా దాంట్లో వేసి హీటింగ్ ఇస్తాం అన్నమాట. ఇది బాగా హీట్ అవుతూ ఉంటుంది. హీట్ అయిన తర్వాత చివరికి మనకి ఒక మైనోలాగా అవుతుందన్నమాట. ఈ మైనాన్ని అప్పుడు నేనేం చేస్తానంటే వెండిలో వేస్తాను. జరుగుతూ ఉన్నాయి పనులు. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. కాస్ట్ పే చేసి మీరు ఫార్ములాలు తీసుకోవచ్చు. మీరు ఓన్గా ఎక్స్పెరిమెంట్లు చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకునే కంటే, టైం వేస్ట్ చేసుకునే కంటే, ఎందుకంటే మీకు రూట్ తెలియనప్పుడు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. దానివల్ల డబ్బులు వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది. మీకు ఇక్కడ అన్నీ ఆల్రెడీ నా ఛానల్లో ప్రతి వీడియోలోనూ కూడా అన్ని అనుభవ యోగాలు ఉన్నాయి. కొంత కాస్ట్ పే చేసి కాంటాక్ట్ చేసి కాస్ట్ పే చేసి మీరు యోగాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. రెండవది, యూట్యూబ్లలో కూడా చాలా ఛానల్స్లో చాలామంది చూపిస్తూ ఉన్నారు. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ బట్టి చెప్పేది ఏంటంటే, చాలామంది మేము కొద్దిగా ఇబ్బంది పడ్డామండి అని, కొన్ని ఛానల్స్లో ఏయో కెమికల్స్తో అవుతాయని చెప్పేసి గోల్డ్ అవుతుందని చేపిస్తూ ఉన్నారు. అవి ఎంతవరకు నిజమో మనకి తెలియదు. కానీ ఎక్కువ మంది ఆ కెమికల్స్ కొని ఏమీ అవ్వక చాలా కష్టపడిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇది కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ఆ కెమికల్ ఈ కెమికల్తో గోల్డ్ అవుతుందని చూపించే వీడియోలు నమ్మి మోసపోవటం అనవసరం. నా ఉద్దేశం అది. ఎలా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఎవరైనా. ఇప్పుడు ఈ కెమికల్లో ఉడకబెడతా ఉన్నాను. డెన్సిటీ సిల్వర్ ఎందుకు మనకి చాలా ఇంపార్టెంట్ అంటే, నేను మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి మిషన్ టెస్ట్కి ఇస్తే, అంటే కొన్ని ఓకే అయినాయి, కొన్ని ఓకే అవ్వలేదు. కొన్ని ఓకే అవ్వలేదంటే నేను ఇనుమును పచ్చి వెండి మీద కొట్టా. అంటే కొన్ని రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇనుమును మెడిసిన్ తయారు చేసి పచ్చి వెండి మీద కొడితే, అయితే అది గోల్డ్తో కలిపినప్పుడు కంప్యూటర్ టచ్ ఏం చూపించిందంటే కాపర్ అని చూపించింది. నేను అసలు కాపరే వాడాలి అందులో. ప్యూర్గా ఐరను, ప్యూర్గా సిల్వరు, అంతే. మిగతావి కొన్ని మన కెమికల్స్, పాషాణాలు లాంటివి. అయితే కాపర్ ఎక్కడి నుంచి వచ్చింది? కూడా కొత్త మోస పెట్టా. సో గోల్డ్ కూడా ప్యూర్ 24 వాడా. సిల్వర్ కూడా నేను నైట్రిక్లోంచి తీసుకొని రాగి వేయకుండా ఉప్పు నీళ్ళు వేసి కరిగించినటువంటి, ఉప్పు నీళ్ళతో దింపుకున్నటువంటి వెండికి నేను వేసా. అయితే ఎక్కడ అది మాత్రం కాపర్ అని చూపిస్తుంది. ఐరన్ చోట మిషన్ టెస్ట్లో నీళ్ళు చూపిస్తుంది, కానీ కాపర్ మాత్రం చూపిస్తుంది. ఎందుకని ఐరన్ని కాపర్ చూపిస్తుందంటే, ఇక్కడ డెన్సిటీ లేదు. అంటే బంగారానికి దగ్గరగా రంగు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ డెన్సిటీ లేకపోవటం వల్ల కంప్యూటర్ ఏం చెప్తుందంటే, ఐరన్ని ఏం చెప్తుందంటే కాపర్ అని చెప్తా ఉంది. ఇలాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో నేను తెలుసుకున్నది డెన్సిటీ. అందుకే ఈరోజు మీకు వీడియో డెన్సిటీ సిల్వర్ తయారు చేసే విధానం తయారు చేస్తున్నాను. దీని మీద మీరు ఏ మెడిసిన్ కొట్టినా కూడా, మీరు పచ్చి వెండి మీద వేరే వెండ్ల మీద కంటే కూడా ఇది డెన్సిటీ వెండి, పాదరసంతో డెన్సిటీ వెండి కాబట్టి ఇది మీకు చాలా ఉపకారం అవుతుంది. అనేక రకాలు దీని మీద ఐరన్ కొట్టుకున్నా, అంటే ఇందులో కూడా ఐరన్ ఉంటుంది చూడండి. మొత్తానికి ఇది వెండి కొంచెం నైట్రిక్లోంచి తీయటం వల్ల అట్లా కలర్ అలా ఉంది. ఆ వెండి దాంట్లో వేసి ఈ మెడిసిన్ని తినబెడుతున్నాను. మీరు ఈ మెడిసిన్ని ఎంత కొట్టినా కూడా మీకు డెన్సిటీ పెరుగుతుంది తప్ప కలరు కూడా వస్తుంది. ఇంకా మెడిసిన్ ఎక్కువ కొడితే కలర్ వస్తుంది. అయితే మనకి డెన్సిటీ వస్తుందండి, బంగారంతో సమానమైన డెన్సిటీ వస్తుంది. ఇప్పుడు ఈ వెండి గుళ్ళ మీద నేను అన్నీ రీసెర్చ్ చేస్తానని చెప్పాను కదా. చాలామంది రసవాదులు రావట్లేదు మిషన్ టెస్ట్, అన్నీ చేస్తున్నాము అంటున్నారు కదా. అట్లాంటి వాళ్ళు చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు ఎక్కడ చేశారంటే, ఒకటి ఏంటంటే డెన్సిటీ వెండి కూడా కొంతమంది ఏదో సున్నంలో పోయాలా అది చెప్తున్నారు, కానీ అది నిజానికి అది డెన్సిటీ వెండి కాదు.
గుర్తుపెట్టుకోండి, డెన్సిటీ వెండి అనేది కేవలము కొన్ని రకాలైనటువంటి పదార్థాలతోటి వస్తుందండి. ఇది కరిగి మందు కొట్టాను, కానీ తక్కువ కొట్టాను, ఎక్కువ కొట్టాలి, ఇంకా కొట్టాలి. కానీ జస్ట్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్కి వీడియో చూపిస్తున్నాను. ఎవరిని కావాలంటే వీడియో ఫార్మర్ తీసుకోండి. ఇది ఇంట్లో కూర్చొని చేసుకునేది, దీనికి ఏం పెద్దగా కష్టమే ఉండదు. ఇవన్నీ దొరికే వస్తువులతోటి చేసేవే. ఇక్కడ వస్తువు కాంబినేషన్నే ఇంపార్టెంట్ అండి. వస్తువులు ఏ వస్తువులతో కాంబినేషన్ ఇంపార్టెంటు. ఇప్పుడు సపోజు ఒకే మామిడికాయ ఉంది. మామిడికాయని ముక్కలు కోసి ఉప్పులో వేసి కారం వేస్తే మాగాయ అవుతుంది. అదే మామిడికాయని ఉప్పు కారం వేసిన తర్వాత ఆవు పిండి వేస్తే ఆవకాయ అవుతుంది. చూడండి, వస్తువులు కాంబినేషన్ బట్టి రుచి, రంగు అన్నీ మారిపోతాయి. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. తర్వాత మీకు చెప్పేది అదే. కాంబినేషను, కొలతలు, అగ్ని, ఈ 3 చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ నాకు తెలిసి సక్సెస్ఫుల్గా డెన్సిటీ వస్తుంది అనుకుంటున్నాను. మరి మీరు అడగచ్చు, డెన్సిటీని ఎట్లా కొలుస్తారు సార్ అని. డెన్సిటీని కొలిచేటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది పద్ధతిలోనే కొలిచాను. అవి సీక్రెట్స్, అవి చెప్పకూడదు. డెన్సిటీని కొలిచేటువంటి పద్ధతుల్లోనే దీన్ని నేను మెడిసిన్ని తయారు చేశాను. ఇక్కడ మనకి వెండి చూడండి, వెలుగారం కొట్టాను. వెలుగారం పోయిన తర్వాత లోపల మనకి వెండి పూజ ఉంటుంది. యాక్చువల్గా ఇంకా మెడిసిన్ కొట్టాలి, కొంత లోపలికి వెళ్ళలేదు, కొంత వెళ్ళింది. నల్లగా ఉంది చూడండి, అది నల్లగా ఉన్నదంతా కూడా ఇంకా లోపలికి పోవాలి. ఇంకా లోపలికి కొంత పోయింది, కొంత ఇంకా కరగాలన్నమాట. మీకు ఎడ్యుకేషన్ పర్పస్ వల్ల ఫాస్ట్గా తీసేసాను. దీన్ని బాగా తీసేస్తాను మెడిసిన్ అంతా పోయేలాగా. అందువల్ల ఏవో కెమికల్స్తో గోల్డ్ అవుతాయి అనుకోవటం తప్పండి. అట్లాంటి వాటిలో పోబాకండి. ఎప్పుడు కూడా మనకి సవ్యారము, పాదరసము, ఇంగిలేకము, గంధకము, మన పాషాణాలు ఉంటాయి కదా, చెప్పతట్టి పాషాణం, ఇలాంటి వాటితోటి పనులు బాగానే అవుతాయి. కానీ విషయాలు తెలుసుకోవాలా, అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఫార్ములాలు రెడీగా ఉన్నాయి. తీసుకునే వాళ్ళు తీసుకోండి, కాస్ట్ పే చేసి కాంటాక్ట్ చేయండి. చాలామంది తీసుకున్న వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. సార్ మేము ముందుకు పోతా ఉన్నాము, పనులు బాగానే ఉన్నాయి అని చెప్తాను. కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే నాకు మళ్ళీ ఫోన్ చేయరు. కొంతమంది అయితే చేస్తారు. చేసి సార్ ఎట్లా చేసినా సార్ బాగుంది సార్ మీ ఇవ్వమంటారు. సో నేను వీడియోలు ఎట్టయితే చూపించాను అట్లానే వస్తుంది, ఏమీ తేడా రాదు. మీరు ఆన్లైన్ ఫామ్లో చాలామంది తీసుకున్నారు. ఒక ఆయన అయితే నాకు కట్టు సీసం తీసుకున్నాడు ఫార్ములా, అట్లాగే ఇనుము ఫార్ములా తీసుకున్నాడు, ఇనుప సింధూరం, ఇవన్నీ కూడా తీసుకొని అతను వర్క్లోకి పోతూ ఉన్నాడు. సో ఎవరి యొక్క రాతను బట్టి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ వెండి మెత్తగానే ఉంది, దీన్ని ఎంతమంది కొట్టినా కూడా మెత్తగానే ఉంటుంది, పగలకూడదు. పగిలితే అది పనికిరాదు. ఇప్పుడు దీన్ని గీటు పెడుతున్నాను. గీట్లో కొంచెం కలర్ ఉంటుందండి. ఇంకా మెడిసిన్ కొడితే ఇంకా కలర్ వస్తుంది, కొంత కలరు పసిమి కనపడుతుంది. ఇది యాసిడ్ కాగాలి. కోర్స్ ఏదో కొద్దిగా పాలు లైట్గా చూపించినా పెద్ద విషయమేం కాదు. మెడిసిన్ కొడితే మళ్ళీ తగ్గిపోతుంది. కాకపోతే మనం ఎంత మెడిసిన్ కొట్టినా సాగాలి, పగలకూడదు, నల్లబడకూడదు. రంగు వచ్చినా పర్లా, రాపోయినా పర్లా, తెల్లగా ఉన్నా పర్లా. చూడండి, ఇది మాత్రం యాసిడ్ కాగాలి. ఇది యాసిడ్కి బాగానే ఆగుతుంది అనుకుంటున్నాను. సో నైట్రిక్ యాసిడ్కి కూడా బాగానే ఆగింది. ఇదంతా కూడా మనకి బాగా చక్కగా హ్యాపీగా ఉంది. చూడండి, గీట్ అయితే కరెక్ట్గా ఉంది. గీట్ ఏమాత్రం పోవటం లేదు. దీని మీద వాటర్ వేద్దాము. సో వాటర్ వేసినా కూడా పాలు పెద్దగా ఏమి లేవు, ఎక్కడో ఉన్నాయి, లైట్గా ఉన్నట్టున్నది. అది కొంచెం ఉంటుంది, ఎందుకంటే మెడిసిన్ అనేది మళ్ళీ కొట్టాలి కాబట్టి. ఇక పెద్ద పాలు ఏం లేవు, బాగానే ఉంది. గీటుగా ఆగింది, గీతకి బాగానే ఆగింది, ఇబ్బంది ఏం లేదు. అయితే రెండోసారి కూడా మళ్ళీ యాసిడ్ పెడతా దాని మీద. కొన్ని ఫస్ట్ టైం ఆగితే రెండోసారి వెళ్ళిపోతాయి. మళ్ళీ రెండోసారి పెడదాం. రెండోసారి కూడా ఏం కావాలా, మళ్ళీ వాటర్ వేద్దాం. ఏ విధంగానూ కూడా మనకి అదంతా కూడా బాగానే ఉంది. ఏం పాలు ఏం లేవు, కానీ చిన్న చిన్న తళుకులు మాత్రం కనపడుతున్నాయి. గీట్లోంచి తళుకులు లేచినాయి. తళుకులు అంటే చిన్న చిన్న రేణువులు. అది యాసిడ్లో రేణువులు లేవటం అనేది మంచి విషయం. నెక్స్ట్ పూజ మీద కూడా నైట్రిక్ వేస్తున్నాను. చూడండి, పూజ మీద కూడా నైట్రిక్ వేసాను. ఎల్లో తిరుగుతుంది నైట్రిక్ వేసిన చోట. కాకపోతే ఇక్కడ కూడా పెద్దగా పాలు ఏం లేవు, లైట్గా అక్కడ ఉన్నాయి. ఆ పాలు కొంచెం మెడిసిన్ ఇంకా లోపలికి వెళ్ళలేదు, కొంచెం వెళ్తే అది కూడా తగ్గిపోద్ది. ఇది కలర్ కూడా ఉంటుందండి లైట్గా. ఇంకా దీనికి డబల్ మెడిసిన్ కొడితే సరిపోతుంది. ఇప్పటికి ఇది డెన్సిటీ వచ్చింది, కుచింపు వచ్చింది.
ఎప్పుడు డెన్సిటీ వస్తే దాని మోత వేరేగా వస్తుంది, వెండి మోతలాగా రాదు. నేల మీద వేసినప్పుడు దాని సౌండ్ వేరే విధంగా వస్తుంది. అది గీట్రాయి మీద కొంచెం అలా వేయగానే సౌండ్ మారుతుంది. అది మారింది, మన ప్రయోగం సక్సెస్ అయింది.